మెగాస్టార్ చిరంజీవి నవల ఆధారంగా తీసిన సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. చాలామంది ఇప్పటికే అభిప్రాయం ఏంటంటే తెలుగు సినిమా రంగంలో నవలలు ఎక్కువగా నటించింది అక్కినేని నాగేశ్వరరావు. అలాగే విజయవంతమైన సినిమాలు ఆయనవే ఎక్కువ అనుకుంటారు. కానీ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కృష్ణ కూడా చాలా నవల కథా చిత్రాల్లో నటించారు. ఆయన మంచి విజయాలు సాధించారు. అదే కోవలో చిరంజీవి కూడా అద్భుత విజయాలు సాధించారు. అయితే ఈ నవలలు సినిమాల కింద ఎందుకు తీసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో రెండు రకాల సినిమాలు విజయవంతం అవుతాయి. ఒకటేమో పరభాషా చిత్రాన్ని రిమేక్ చేసుకోవడం. పరభాషా చిత్రాలు కనుక రిమేక్ చేసుకుంటే అక్కడ మిగతా లాంగ్వేజెస్లో అవి సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ తెలుగులో కూడా అవి విజయం సాధిస్తాయి అన్న నమ్మకంతో తీసేవాళ్ళు. ఇంకా రెండోది ఏంటంటే నవల ఆధారంగా తీసినటువంటి సినిమాలు విజయవంతం అవుతాయని చెప్పి దర్శకులు నమ్మేవాళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ ఛానల్స్ లేవు, దూరదర్శన్ కూడా అసలు టీవీలే లేవు. 84 అక్టోబర్ వరకు కూడా పల్లెటూరులో కూడా టీవీస్ లేవు, అప్పుడప్పుడే వస్తున్నాయి. అంటే ఆ రోజుల్లో వినోదం అనేది కేవలం నవల్స్ లెండింగ్ లైబ్రరీస్ ఉండేవి. అక్కడికి వెళ్ళి నవల్స్ తెచ్చుకొని చదివేవాళ్ళు. అవి ఎన్ని పబ్లిష్ అయ్యాయి అన్న దాన్ని బట్టి ఆ నవల సక్సెస్ అయిందా లేదా అని చెప్పి పల్స్ పట్టుకునేవాళ్ళు. ఆ విధంగా డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ నవల హక్కులు కొనుక్కొని సినిమాలు తీసేవాళ్ళు. చిరంజీవి తొలినాళ్ళలో కనుక చూసుకుంటే ఆయన ఒక సుప్రీం హీరోగా ఎదిగేంత వరకు కూడా నవల్స్ ఆయనకు బాగా ఉపయోగపడ్డాయి. న్యాయం కావాలి అనేటువంటి సినిమా కనుక చూసుకుంటే బి కామేశ్వరి రచించినటువంటి కొత్త మలుపు, ఈ కొత్త మలుపు ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఇందులో రాధిక చిరంజీవి కాంబినేషన్ కూడా ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. పటాపట్ జయలక్ష్మి చిరంజీవికి భారీగా నటిస్తుంది. సినిమా చాలా కొత్త మలుపులు తిరుగుతూ చివరికి క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. దీన్ని హిందీలో ముజే ఇన్సాఫ్ చాహియే అని చెప్పేసి హిందీలో తీస్తే హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాకి డైరెక్టర్ తెలుగులో అయితే ఏ కోదండరామరెడ్డి వెటరీ మధుసూదన్ రావు దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఫస్ట్ అప్రెంటిస్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత కో డైరెక్టరు. ఆయన వెటరీ మధుసూదన్ రావు తన మొత్తం సినిమాల్లో ఎక్కువ భాగం మిగతా భాషల నుంచి రీమేక్ తీసుకొని తీయటం లేదా నవల్స్ తీయటం, ఈ రెండే ఆయన చేసేవారు ఎక్కువగా. దాంతో అదే ఫార్ములాని కోదండరామరెడ్డి కూడా ఫాలో అయ్యేవాళ్ళు. దీన్ని మీరు కనుక చూసుకుంటే కోదండరామరెడ్డి చిరంజీవి కాంబినేషన్లో 25 సినిమాలు వచ్చాయి. 25 సినిమాల్లో కూడా 90% స్ట్రైక్ రేట్, విజయవంతమైనటువంటి సినిమాలు. అందులో ఎక్కువ భాగం నవల్సే. అయితే ఇంతాక నేను చెప్పినటువంటి న్యాయం కావాలి మనం పక్కన పెడితే ఆ తర్వాత కాలంలో ఎండమూరి వీరేంద్రనాథ్ బాగా పాపులర్ అయ్యాడు. ఎస్పెషల్లీ 83కి వచ్చేప్పటికి ఎండమూరి వీరేంద్రనాథ్ నవలు అంటే యువతరం చాలా ఆసక్తిగా చదివేది. అప్పుడు వచ్చినటువంటి నవలే అభిలాష యాక్చువల్గా ఉరి అనేది నిషేధించాలి అనేటువంటి ఒక సూత్రం మీదే ఈ నవలంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాకి బ్రిటన్ అనేటువంటి దాని నుంచి ఈ ఉరి అనేది అడాప్ట్ చేసుకున్నారు లీగల్గా. కాబట్టి నిరపరాధులు నిర్దోషులు ఎలా ఉరికంబానికి ఎక్కితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి ఒక ఉత్కంఠభరితంగా ఊహాజనితమైన స్టోరీ ఇందులో రాయబడింది. నవల కూడా బ్రహ్మాండంగా అమ్ముడిపోయింది. అయితే ఈ సినిమా తీసేటప్పటికి పరిస్థితి ఏంటంటే నవల వేరు, సినిమా వేరు. నవల్ని సినిమా కింద తీయాలంటే చాలా మార్పులు చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా నవల కనుక తీస్తే ఆ టైం సరిపోదు. కాబట్టి ఈ సినిమాకి చాలా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. తన స్క్రీన్ ప్లే చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి నటన ఈ సినిమాలో చాలా హైలైట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి ఎంత సీరియస్గా నటించినా అంత కామెడీ కూడా ఆయన బాగా చేయగలడు ఆయన. ఎందుకంటే కామెడీ ఎప్పుడైతే ఆయన బాగా చేయగలరో మీరు చూడండి, చాలా చోట్ల అభిలాష సినిమాలో నవ్వించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాధిక చాలా పెద్ద ఉన్నత స్థాయి కుటుంబం, చిరంజీవి చాలా పేదతనం, లాయర్గా అవుతాడు, ఇంకా ప్రాక్టీస్ కూడా పూర్తిగా ఉండదు. వాళ్ళు కలిసేటువంటి సన్నివేశాలు ఉన్నాయి చూసారా, అక్కడ చిరంజీవి ఆహభావాలు, అతను ప్రదర్శించే నటన ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి వేసే స్టెప్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజేషన్ చేసింది. ముఖ్యంగా యూరేకా తకామికా పాట కనుక చూసుకుంటే అది
రాధిక చాలా చిలిపితనం ఎక్కువ. రాధిక ఏంటంటే కొంటెతనం కూడా ఎక్కువే. అప్పట్లో మీకు రామకృష్ణ బీచ్ దగ్గర లేడీస్ హాస్టల్ ఉండేది. ఆ లేడీస్ హాస్టల్‌లో చాలామంది అక్కడ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడే ఉంటూ ఉండేవాళ్ళు. ఓ రోజు మార్నింగ్ 6:30కి భీమిలి లొకేషన్‌కి వెళ్తున్నారు చిరంజీవి, రాధిక మిగతా యూనిట్ సభ్యులు. రాధిక ఏం చేసిందంటే లేడీస్ హాస్టల్ వైపు కారు పరిగెత్తించి ఆ లేడీస్ హాస్టల్‌కి ఎంటర్ అయ్యి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఒకసారి తట్టి లేపేటప్పటికి ఎదురుగుండా రాధిక. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి రాధిక వచ్చింది నిజమా కాదా అని చెప్పి. రాధిక వాళ్ళందరినీ ఆనందపరిచింది. తర్వాత చిరంజీవి కిందే ఉన్నారని చెప్పడంతో లేడీస్ హాస్టల్లో ఉన్న వాళ్ళంతా ఆటోగ్రాఫ్ల గురించి పరిగెత్తుకుంటూ వచ్చారు. చిరంజీవి కూడా ఎవరిని ఎక్కడా కూడా నొప్పించకుండా అందరికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వెంటనే కాళ్ళలోంచి వెళ్ళిపోయారనమాట. అంటే ఇలాంటి చిలిపి సంఘటనలు రాధిక ఎక్కువ చేసేవారు. అంటే యూనిట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, లేదా రొటీన్గా ఉండకూడదు. పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇలాంటివన్నీ కూడా వాడు చేసేది. ఆ విధంగా చూసుకుంటే ఆ తర్వాత కాలంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. బ్రహ్మాండమైన విజయం సాధించేప్పటికీ యండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ బాగా క్లిక్ అవుతాయి అన్న నమ్మకం ఏ కోదండరామిరెడ్డికి ఏర్పడింది. ఇందులో కనుక చూసుకుంటే ఒక కొత్త కాంబినేషన్ కూడా అవతరించింది. ఈ అభిలాష్కి వచ్చేప్పటికి కేఎస్ రామారావు దీనికి ప్రొడ్యూసరు, మ్యూజిక్ ఏమో ఇళయరాజా. ఇళయరాజా మ్యూజిక్ అంటే మీకు బాగా తెలుసు, బాగా కుదిరింది కూడా. చిరంజీవి సినిమాలకి సంగీతం ఇళయరాజా అప్పట్లో బ్రహ్మాండమైన ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాతకి వచ్చేప్పటికి లోక్ సింగ్ అని చెప్పి కెమెరామెన్. లోక్ సింగ్ చిరంజీవిని చాలా స్టైలిష్గా, అద్భుతంగా అతన్ని ఎలా ఎలివేట్ చేయాలి కెమెరా యాంగిల్స్లో అని చెప్పి పట్టి బంధించి కెమెరాస్లో అద్భుతంగా ఆవిష్కరించినటువంటి లోక్ సింగ్ నిజంగా ఆయన విజయంలో ఒక భాగం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా యండమూరి వీరేంద్ర నవల, లోక్ సింగ్ కెమెరా, కోదండరామిరెడ్డి డైరెక్షను, ఓ పక్కన చూసుకుంటే మిగతా కేఎస్ రామారావు డేరింగ్, ఆ రోజు సినిమాలో లావిష్గా తీయడం, ఖర్చు పెట్టడం, అది రిటర్న్ వస్తుందని భరోసాగా ఉండటం, ఇవన్నీ కూడా అభిలాష విజయానికి ఒక కొత్త మలుపుగా మనం చెప్పుకోవచ్చు. అభిలాష రిలీజ్ అయిన తర్వాత యువతరంలో ఒక గిలిగింతలు పులకింతలు. చిరంజీవి అనేటప్పటికీ అప్పటికే ఒక ఆరాధనా భావం యువతరంలో వచ్చేసింది. ముఖ్యంగా ఆ రోజుల్లో టీనేజ్లో ఉన్నవాళ్ళు 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా చిరంజీవి అంటే బాగా లైక్ చేసేవాళ్ళు. సినిమా రిలీజ్ అయింది అంటే థియేటర్స్ దగ్గర ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఆ రోజుల్లో థియేటర్స్ దగ్గర చూసినప్పుడు ఈ 14 నుంచి 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు థియేటర్స్కి వచ్చేవాళ్ళు. ఆ వెంటనే యండమూరి వీరేంద్రనాథ్ నవల ఈ ఛాలెంజ్ సినిమా వచ్చింది కదా. ఈ ఛాలెంజ్ వచ్చేసేపటికి ఒకసారి పీక్ వెళ్ళిపోయింది. అంటే ఒక నిరుద్యోగ యువకుడు డబ్బులు ఎలా సంపాదిస్తాడు, ఒక పంతంకి వస్తే పందెం కడితే అని చెప్పి చూపించేటువంటి ఈ సినిమా నిజంగా చిరంజీవి కెరీర్లో ఒక గొప్ప కొత్త కోణాన్ని చూపిస్తుంది. యాక్చువల్గా ఈ సినిమా గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేజీలే రాయాలి. అంతకుముందు సినిమాలు ఎంటర్టైన్గా ఉండేవి, చాలామంది దాన్ని చూసేవాళ్ళు. కానీ ఛాలెంజ్ సినిమా చూసిన తర్వాత ఆ రోజు నిరుద్యోగ యువతలో ఒక కొత్త ఆలోచన మొదలయ్యాయి. అంతవరకు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి జాబ్ చేసుకొని మనం బతుకుదాం, ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళపుచ్చుదాం అని చెప్పి అనుకునేటువంటి యువత ఈ ఛాలెంజ్ సినిమా చూసిన తర్వాత చాలామంది మనం స్వయం ఉపాధితో పైకి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. చాలామంది ఇండస్ట్రీస్ పెట్టారు, చిన్న చిన్న వృత్తుల నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది తర్వాత వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి కాలేజీ అనుభవాలు కానీ, ఇప్పుడు కాలేజీలో మీకు అన్నీ కూడా రీయూనియన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ రీయూనియన్ మీటింగ్స్లో 90% అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇండస్ట్రీస్టులు కానీ, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో బాగా ఎదిగిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మా జీవితానికి ఒక నూతన శాఖాన్ని తీసుకొచ్చింది మాత్రం ఛాలెంజ్లో చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అది మేము చూసిన తర్వాత మేము బాగా ఇన్స్పైర్ అయ్యాం. దానివల్ల మేము ఈరోజు ఆ ఇన్స్పిరేషన్తో ఇంత పెద్ద స్థాయికి వచ్చామని చెప్పి చెప్పడం మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛాలెంజ్ అనేది ఒక కొత్త ఊపిరి పోల్చింది అని అనుకోవచ్చు. నేనైతే ఛాలెంజ్ సినిమాని ఒక 20 సార్లు పైగానే చూశాను. నేను అంతకుముందు నిరుద్యోగ యువతగా ఉన్నప్పుడు ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ కలిగించింది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాని చూశాను. నాకు కూడా కొత్త ఆశలు కలిగించింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా ఉత్తేజాన్ని కలగజేస్తుంది. అది చిరంజీవికి ఉన్నటువంటి గొప్పతనం. నవల ఎంత గొప్పగా రాసినా కూడా సినిమాలో నటుడు కనుక ఆ స్థాయిలో నటించకపోతే
మీకు ఆ కొత్తదనం అనేది రాదు. ఇందులో పాటలు కూడా మీరు చూసుకుంటే సాయంకాలం సాగర తీరం, ఇందువదన పొందవదన మందగమన మధురవదన, ఈ పాటను చూసారా? అందులో చిరంజీవి వేసేటువంటి స్టెప్స్ ఆ రోజు కొత్త రకంగా ఉండి ప్రేక్షకుల్ని అలరించేసింది. ముఖ్యంగా నవలలు అనేటప్పటికీ ఆ రోజుల్లో ఎలా ఉండేవంటే సాఫ్ట్గా కుటుంబ పరంగా అలా వెళ్తూ ఉండేది. దాన్ని ఒక కొత్త కోణానికి తీసుకొచ్చింది మాత్రం చిరంజీవే. తన మెరిపోయినటువంటి వేగం కానీ, తర్వాత తనకున్నటువంటి చాణక్య నీతిలో ఎలాగ బ్రహ్మాండంగా చాణక్యుడు డైలాగ్స్ వాడతాడో అలాంటి స్టన్నింగ్ డైలాగ్స్ ఆయనకి ప్రత్యేకం. దాంతో ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ ఛాలెంజ్ సినిమా. ఛాలెంజ్ సినిమా తర్వాత ఆయనకు వచ్చినటువంటి మరొక ఎండమూరి వీరేంద్రనాథ్ నవల రాక్షసుడు. రాక్షసుడు అయితే ఒక పీక్ పీరియడ్కి వెళ్ళిపోయింది. అంటే నవల చిత్రాల్లో ఒక పీక్కి వెళ్ళిపోయింది రాక్షసుడు. ఎందుకంటే సాహిత్యం అందులో బ్రహ్మాండమైనటువంటిది. అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే పాట, నీ మీద నాకు ఇదమ్మో, ఈ పాటలన్నీ కూడా యువతరాన్ని గిలింతలు పెట్టింది. పైగా స్టోరీ లేనప్పుడు కూడా ఆ రోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గ్రిప్పింగ్ గా ఈ స్క్రీన్ ప్లే చేశారు. దీనికి మళ్ళీ ఏ కోదండరామరెడ్డి డైరెక్టరు. ఆ రోజు ఈ డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, 10th ఎవరైనా స్టూడెంట్స్ ఈ రాక్షసు సినిమాకి చూడని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ యువత కానీ యువతులు కానీ ఎవరైనా సరే ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది మాత్రం ఈ నవల అని చెప్పుకోవచ్చు. రాక్షసు తర్వాత కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ దాంతో ఒక సినిమా వచ్చింది, తెల్లంచు నల్ల చీర అని చెప్పేసి. బహుశా ఈ నవల ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ ఇందులో అసలు చీరలు, ఈ చీరలకు ఉండే డిజైన్స్, వీటిని ఏ విధంగా డిజైన్ చేస్తే ఎలా ఆకట్టుకుంటాయి. అసలు అంతకుముందు కనుక చూసుకుంటే మీకు విమల్ గ్వాలియర్ షూటింగ్స్, తర్వాత బాంబు డేయింగ్, ఇలాంటివన్నీ అప్పట్లో వాళ్ళ మధ్య ఇంటర్నల్ వారు దీని ఆధారంగా ఈ నవల రాశారు. అయితే యాస్గా ఈ నవల తీస్తే ప్రేక్షకులకు ఆకట్టుకోదని కొంత మార్పులు చేసి స్క్రీన్ పే పరంగా చూపించారు. ఇందులో భానుప్రియ ఒక విధంగా చిరంజీవిని మోసం చేసేటువంటి సన్నివేశాలు, అలాగే మాధవి మొగుడిని పట్టించుకోకుండా డబ్బులే పరమావధిగా చూపించేటువంటి యాక్షను, రాజసులోచనగా తన చిరంజీవి అత్తగా ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, అలాగే బావమరిదిగా గిరిబాబు ఏ విధంగా అతన్ని దోచుకుంటాడు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనుక చూసుకుంటే చిరంజీవి నటన మరొక లెవెల్కి వెళ్తుంది. అందులో కనుక చూసుకుంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కథను, తర్వాత ఇంకొక పరంగా చూసుకుంటే ఒక రౌడీ లాంటి వ్యక్తిత్వం, ఈ రెండు కూడా సమపాలనలో మేళమించి ఈ నవల తీయడం జరిగింది. రాక్షసుడు సినిమా కూడా నేను చెప్పినటువంటి కాంబినేషన్, ఇళయరాజా పాటలు కానీ, లోక్ సింగ్ కెమెరా కానీ ఆ రోజుల్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నవల అనేటప్పటికీ మార్పు వచ్చేసింది. పాత నవలలు వేరు, చిరంజీవితో సబ్జెక్టులు వేరు. ఈ సబ్జెక్టులు ఆ రోజు చేయాలి అంటే ఇది చిరంజీవే చేయాలి, మిగతా వాళ్ళు ఈ స్థాయికి ఎవరు వెళ్ళినంత స్థాయికి తీసుకెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో కెఎస్ రామారావు ప్రొడ్యూసర్గా మరొక విజయం సాధించారు ఈ రాక్షసుడు సినిమాతోనూ. తెల్లంచు నల్లచీర ఈ సినిమాలో కూడా ఇది దొంగమొగుడు అని చెప్పేసి వచ్చింది. దొంగమొగుడు కూడా ఇది మంచి సక్సెస్ సాధించింది. మరొక ఎండమూరి వీరేంద్ర నవల మన మృదంగం. మన మృదంగం కూడా అది ఒక టిపికల్ సబ్జెక్ట్. అది యాక్చువల్గా ఆ టిపికల్ సబ్జెక్ట్ని నవల తీయాలంటే మాత్రం చాలా కష్టం. కానీ అందులో కూడా చిరంజీవి మెప్పించాడు. మన మృదంగం కూడా చాలా స్పీడ్గా ఉండే పాటలతో, అలాగే మంచి కథతో, కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కాబట్టి ఆయన నవల్స్ని ఒక కొత్తదనానికి తీసుకెళ్లి, తారాస్థాయికి తీసుకెళ్లి నవల్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆయన చేశాడు. అది ప్రయోగం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎప్పుడు కూడా విజయాలు రావు కదా, ఒకసారి అపజయాలు కూడా ఎదురవుతాయి. అంతవరకు నవలు రాసినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా మారి చిరంజీవితో స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అని చెప్పి ఈ నవలనే సినిమాగా కూడా తీయటం జరిగింది. స్టూవర్ట్పురం వచ్చేటప్పటికి అది యాక్చువల్గా మీకు చిరాల దగ్గరలో ఉంటుంది. దాని స్టోరీ అంతా చాలా డిఫరెంట్. ఈ డెకాయిడ్స్ అక్కడికి వచ్చి సెటిల్ అవ్వటం, ఈ కథా గమనం ఒక విధంగా చిరంజీవికి ఆ స్థాయికి ఏమైందంటే కమర్షియల్గా హిట్ అయ్యేటువంటి అంశాలు లేవు. సామాజిక పరంగా, చైతన్య పరంగా ఆ సినిమా కథ బాగుంటుంది. కానీ ఎంత షుగర్ కోటెడ్ పాటలు అందులో పెట్టినా కూడా ప్రేక్షకులు చిరంజీవిని మరొక కోణంలో ఆవిష్కరించుకోలేకపోయారు. అప్పుడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను
ఒక పరాజయానికి బాట వేసింది. దాంతో ఓ విధంగా చెప్పాలంటే 'యండమూరి వీరేంద్రనాథ్' నవల్స్ చిరంజీవి సినిమాని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళిపోవడానికి ఒక బ్రేక్ పడినట్టుగానే మనం భావించొచ్చు. అది మాత్రం అది వాస్తవం. ఆ తర్వాత 'కోదండరామిరెడ్డి' కూడా అప్పటి వరకు ఒక విజయవంతమైన పయనం చేసిన ఇద్దరు కూడా ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్‌లో స్లో డౌన్ అవ్వటం ప్రారంభించారు. తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టడం, మిగతా రీమేక్స్ మీద దృష్టి పెట్టడం, దాంతో నవలా చిత్రాలకి ఒక రకంగా చిన్న బ్రేక్ అనేది వచ్చింది. ఆ బ్రేక్ పెద్ద బ్రేక్ అయిందనుకోండి తర్వాత కాలంలో. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 'యండమూరి వీరేంద్రనాథ్' నవల్స్ కాకపోయినా సినిమా డిస్కషన్స్‌లో పాల్గొనేవాడు. ముఖ్యంగా గనక మీరు చూసుకుంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇది నవల కాదండి. కాకపోతే చిరంజీవి ఏం చేసేవారంటే 'యండమూరి వీరేంద్రనాథ్‌ని' స్టోరీ డిస్కషన్స్‌లో ప్రవేశపెట్టేవాళ్ళు. యాక్చువల్‌గా ఈ కథ వచ్చేటప్పటికి ఇందులో కొన్ని మలుపులు చెప్పింది 'యండమూరి వీరేంద్రనాథ్'. యాక్చువల్‌గా ఫస్ట్ ఈ కథ కనుక చూసుకుంటే ఒక ఉంగరం పైనటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంద్రకన్య ఆవిడ ఉంగరం విషయం మీద అంతవరకే సబ్జెక్టు. అక్కడి నుంచి కథ ఎలా తీసుకెళ్లాలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో 'యండమూరి వీరేంద్రనాథ్' ఈ స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొని ఈ కథకి ఈ రకమైన మలుపిస్తే బాగుంటుందని డిస్కషన్‌లో సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సజెషన్స్ తీసుకొని ఈ సినిమాని తీశారు. ఒక విధంగా నవలా చిత్రం కాకపోయినా కూడా ఇక్కడ కథకుడిగా 'యండమూరి వీరేంద్రనాథ్' పాత్ర మాత్రం మనం విస్మరించలేం. అది ఎన్నో మలుపులు తిరిగి పెడుతుంది. నిజంగా చూసుకుంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఈ విజయంలో మాత్రం 'యండమూరి వీరేంద్రనాథ్' పాత్ర ఉందని మాత్రం మనం చెప్పొచ్చు. అది మాత్రం వాస్తవం. అందుకని చిరంజీవి కూడా ఒక నమ్మకం ఏంటంటే 'యండమూరి వీరేంద్రనాథ్‌ని' ఏదో రకంగా కథలో ఆయన ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అంటే మిగతా స్టోరీ ఎలాగున్నా ఆయన ఏదో ఒక స్పార్క్నెస్ అనేది చెప్తాడు. ఆయన ఒక మలుపు అనేది చెప్తాడు. ఆయన అది విశ్వసించేటువంటి చిరంజీవి ఈ సినిమాలో కూడా ఈ స్టోరీ డిస్కషన్‌లో 'యండమూరి వీరేంద్రనాథ్' తప్పకుండా ఉండాలని ప్రవేశపెట్టి ఆ మార్పులు చేర్పులతో అద్భుత విజయం సాధించారు. ఇది కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిందనుకోండి, అది కూడా బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. ఇంకా 'మృగరాజు' ఈ 'మృగరాజు' కూడా నవల కాదు కదా. మరి దీనికి మరి 'యండమూరి వీరేంద్రనాథ్‌కి ఏంటి సంబంధం అంటే యాక్చువల్‌గా ఇందులో సిమ్రాను, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరూ విడిపోతారు. ఈ విడిపోయేటువంటి సన్నివేశం బలంగా ఉండాలి. కాబట్టి ఈ బలంగా ఉండటానికి 'యండమూరి వీరేంద్రనాథ్' చెప్పిన టెక్నిక్‌ని అనుసరించారు. అది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఆ కథాపరంగా అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ 'మృగరాజు' కాన్సెప్ట్‌ని నాగబాబు ఎక్కువగా చేసినా కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పినవి కూడా 'యండమూరి వీరేంద్రనాథ్'. అది యాక్చువల్‌గా వాళ్ళ అబ్బాయి పెళ్లికి కొంత డబ్బు కావాల్సింది. ఆ టైంలో ఈ టెక్నిక్స్ కొన్ని ఆయన చెప్పడం వల్ల ఈ దేవి ప్రసాద్ వరప్రసాద్ ఆయనకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సినిమా విజయవంతం కాకపోయినా కూడా 'యండమూరి వీరేంద్రనాథ్' చెప్పినటువంటి టెక్నిక్స్ ఈ సినిమాలో ఉపయోగపడ్డాయి. ఈ విధంగా కనుక చిరంజీవి కథాగమనంలో కనుక చూసుకుంటే నేను చెప్పినట్టు ఇంకా కొన్ని చిత్రాలు ఉన్నాయనుకోండి. కానీ బేసికల్‌గా మీకు ముందుకెళ్తే 'చండీప్రియ' అని కూడా ఒక సినిమా ఉంది. అంటే అప్పటికి ఇంకా చిరంజీవి ఎస్టాబ్లిష్ కాలా. అప్పుడప్పుడే పైకొస్తున్నాడు ఆయన. సోన్ బాబు ఇందులో హీరో, జయప్రద హీరోయిన్. 'చండీప్రియ ఓ ప్రియ చండీప్రియ' అనే ఒక పాట కూడా ఇందులో ఉంటుంది. అది కూడా నవలా కథా చిత్రమే 'చండీప్రియ' కూడా. అయితే ఈ నవలని తెలుగులోకి తీసేటప్పుడు ఏమైందంటే ఈ స్పీడ్ అనేది కొంచెం తక్కువైంది. అందులో కథాగమనం కొంచెం స్లో అయింది. ముఖ్యంగా క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి ఆ క్లైమాక్స్‌ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ సినిమా క్రెడిట్ అంతా కూడా మరి చిరంజీవి కాదు కదా. అప్పుడు చిన్న పాత్ర మాత్రమే వేశారు. దాంతో ఈ సినిమా ఫెయిల్యూర్ అయినా చిరంజీవికి మాత్రం అపఖ్యాతి మాత్రం రాలా. కాబట్టి ఆయన కెరీర్‌లో ఈ నవలా కథా చిత్రాలు మాత్రం కొత్త ఊపిరినిచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా రెండే రెండు ఆధారపడతారు. ఒకటి ఈ సినిమా ఎంత సబ్జెక్ట్ బాగుంటుంది, నవలా కథా చిత్రాలకి ప్రాధాన్యత ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, అలాగే రీమేక్లు కనుక తీస్తే ఆ రీమేక్లని మనం ఎలాగా యూజ్ చేసుకోవాలి. అందుకే మీరు చిరంజీవి ఈ 150కి పైగా సినిమాలు కనుక చూసుకుంటే రీమేక్లు కూడా ఉన్నాయండి. రీమేక్లు కూడా చాలా ఉన్నాయి. ఆయన కూడా ఒకటే ఫిలాసఫీ మీరు చెప్పినట్టు ప్రూవెన్ సబ్జెక్ట్ కథ అందరికీ నచ్చుతుంది అన్నటువంటి భావన ఉంటే మాత్రం ఆయన ఖచ్చితంగా వాటిని తీసుకుని ముందుకెళ్ళేవాళ్ళు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
మెగాస్టార్ చిరంజీవి రీమేక్లు చేసిన ఆ రీమేక్ల్లో ఆ నేటివిటీ ఉన్నటువంటి దాన్ని ఆయన కొత్త వైవిధ్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు. అలాగే నవల్స్లో కూడా నవల్లో సబ్జెక్టుని ఇంకా పీక్కి తీసుకెళ్ళేవారు. ఆ పీక్కి తీసుకెళ్లేటువంటి ఒక గుణం చిరంజీవికి ఉండబట్టే నవల్స్ ఎంత బాగున్నా దానికంటే పదింతల సినిమా బాగుంది అనిపించేట్టుగా చేయగలిగారు. జనగా మీరు కొన్ని సినిమాలు కనుక చూసుకుంటే నవల యాజ్ ఎలా ఉంటుందో అలాగే ప్రజెంటేషన్ ఆ రోజు డైరెక్టర్స్ చేసేవాళ్ళు. కానీ చిరంజీవి కన్నా గుణం ఏంటంటే ఇంప్రూవైజేషన్ చేసేవాళ్ళు. ఆ క్యారెక్టర్ని ఎంతగా స్పీడ్గా ఎంత పైకి వెళ్ళాలో అంత పైకి తీసుకెళ్లేవాళ్ళు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి తన చలనచిత్ర జీవితంలో నవలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, వాటికున్న విజయాలు అది చరిత్రలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి. చాలామంది అభిమానులు కూడా వీటి గురించి తెలుసు, కానీ తెలియనటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియచెప్పేటువంటి అంశంలో భాగంగానే ఇది మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు కనుక లైక్ చేసినట్లయితే మాకు ఒక ఉత్తేజభరితంగా ఉంటుంది. అలాగే మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని మాకు అందజేయండి. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా మీకు సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో చేసే సమయానికి సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ యూట్యూబ్లో 54,000 మంది సబ్స్క్రైబర్స్ని పొంది విజయపథంలో ముందుకు దూసుకుపోతుంది. దానికి కారణం ఏంటంటే మీరు చూపించినటువంటి అభిమానం. ఈ అభిమానం మాకు ఎల్లవేళలా ఉండాలి, ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.